రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు తొలి దశ తీర్పును ప్రకటించనున్నారు. మొదటగా 5 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పష్టత ఇవ్వనున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. తొలి దశలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరకపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించనున్నారు. ఈ పిటిషన్లపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనుంది. దీంతో గడువు ముగిసేలోగా స్పీకర్ తీర్పు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన ఫిర్యాదులపై స్పీకర్ నెలల పాటు విచారణ జరపకుండా ఆలస్యం చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 నెలల్లోగా తేల్చాలని జూలై 31న ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్టోబర్ 21తో గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్రంగా మండిపడింది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. అంతేకాదు గత నెల 17న 4 వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని తుది గడువు విధిస్తూ కఠిన వ్యాఖ్యలు చేసింది. నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్కు ఇబ్బందులు తప్పవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో 5 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై నేడు తీర్పు వెలువరించనున్నారు. ఐదుగురిపై తీర్పు ఇచ్చిన అనంతరం మిగిలిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కావాలని స్పీకర్ సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా ఇప్పటి వరకు 8 మంది మాత్రమే సమాధానాలు సమర్పించారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ను నేరుగా కలిసి మరికొంత సమయం కోరగా దానం నాగేందర్ ఇప్పటి వరకు స్పందించలేదు. గురువారం జరగనున్న సుప్రీంకోర్టు విచారణపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం. 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ ఏదైతుందో దాని మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా ఈ రోజు స్పీకర్ అయితే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు అడ్వకేట్లకు నోటీసులు పంపినటువంటి స్పీకర్ దీనికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా అడిగారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 3:30కి స్పీకర్ కార్యాలయానికి బీఆర్ఎస్ అదేవిధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడ్వకేట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అరకపూడి గాంధీ కావచ్చు, తెల్లం వెంకట్రావు, అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి వీరు అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం అయితే స్పీకర్ తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు కూడా వ్యవహారం వెళ్లిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా 2 వైపుల వాదనలు విన్న తర్వాత ఈ వ్యవహారంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలి, ఆయనకే పూర్తిగా బాధ్యతలు అప్పగిస్తూ కూడా కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆదేశాలు కంప్లీట్ పూర్తిగా సమయం గడువు ముగుస్తున్న నేపథ్యంలోనే స్పీకర్ అయితే దీని మీద ఖచ్చితంగా కూడా ఒక నిర్ణయం, అది ఎటైనా సరే నిర్ణయం ఏదున్నా సరే ఆయన మాత్రం పర్ఫెక్ట్ గా ఆ నిర్ణయం ఏంటి అనేది అయితే ప్రకటించాల్సినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 3:30 స్పీకర్ కార్యాలయానికి అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అదేవిధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏదైతున్నారో ఆ అడ్వకేట్లు అయితే రాబోతున్నారు. ఆ అడ్వకేట్లతో సమక్షంలోనే స్పీకర్ ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకనుకుంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పిన నేపథ్యంలోనే ఆయన ఇవ్వబోతున్నటువంటి తీర్పు ఏదైతుందో స్పీకర్ చెప్పబోతున్నటువంటి నిర్ణయం ఏదైతుందో దాని ప్రకారంగానే ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ మళ్ళీ కోర్టుకు వెళ్ళడమా, కోర్టులో తమ వాదనలు వినిపించడం అనేటటువంటి ప్రక్రియ ఏదైతుందో ఆ ప్రక్రియ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఎటువంటి నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించబోతున్నారో చూడాలి.
రైట్, థ్యాంక్ యూ మధు.